ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి గతంకి వెళ్దామండి. 2019 మీరు నేను అప్పుడున్న ఎలక్షన్ టైంలో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఏపీ పాలిటిక్స్లో అండ్ అటు తెలంగాణ పాలిటిక్స్ వైపు కూడా చూసుకున్నా కూడా ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో అయితే అప్పుడున్న అంటే నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే మీ దగ్గర ఉండేటువంటి మనుషుల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లీడర్స్ వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరెవరికి ఏ మెజారిటీ తోటి గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి విత్ సీట్స్ మీరు చెప్పడం జరిగింది. అంటే ఇన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఇది అని చెప్పేసి, అది కూడా కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, ఇన్ని సీట్స్ వస్తాయి అని చెప్పేసి అప్పుడున్న దానికి ఒక్కసారి ఆడియన్స్ కూడా అది గుర్తు చేద్దామని అనిపించింది. ఎందుకంటే మనం చేసినటువంటి వీడియో అంత బాగా హిట్ అయింది. దాని తర్వాత అప్రిసియేషన్ కానివ్వండి, దాంతోపాటు ఆడియన్స్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అగైన్ ఎలక్షన్ టైం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవాళ చూస్తే ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడున్న కాలానికి చాలా తేడా, రోజు కొద్ది మారుతా వస్తూ ఉందన్నమాట. ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ అని ఏ విధంగా అయితే ఉందో అలా ఉందన్నమాట. పరిస్థితులు చాలా తారుమారయ్యాయి. ఓకే, ఏపీ పాలిటిక్స్లో అటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కానివ్వండి, లేదా ఆల్ ఓవర్ నేషనల్ పాలిటిక్స్ వైపు నుంచి చూసుకున్నా కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఏపీ పాలిటిక్స్లో? శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ రోజు నాగరాజు గారు మనం వీడియో చేసినప్పుడు మీరు అన్నట్లుగా ఖరాఖండిగా తేల్చి వాళ్ళ ముగ్గురు జాతకాలు చూసి వాళ్ళ లగ్నాలు రాసుల్ని ఉటంకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరతారు అని అంత స్పష్టంగా చెప్పాం. అవును, అది మీకు ఐడియా ఉంది. అందులో ఎక్కడ కన్ఫ్యూజన్ కానీ ఎక్కడ ఇది లేదు. కారణం ఏమిటి అంటే ఆ రోజు ఒక్కసారి ఎలక్షన్ టైం గుర్తు చేసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ వేరుగా, చంద్రబాబు నాయుడు గారు వేరుగా, జగన్మోహన్ రెడ్డి గారు వేరుగా ఇండివిజువల్గా పోటీ చేశారు. నెక్స్ట్ రాజధాని అనేటువంటిది అప్పుడే షిఫ్ట్ చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. వీటిని బేస్ చేసుకున్న తర్వాత ఇక అసలు ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కనుక అంతే ఖరాఖండిగా మొహమాటం లేకుండా తెగేసి చెప్పాం. అది వీడియో అందరూ చూసింది. అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే రాజధాని అనేటువంటిది లేదు. అంటే పరిపాలన అనేటువంటిది ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నా ఇక్కడ రాజధాని ఉంది, అక్కడ రాజధాని లేదనేటువంటిది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపట్ల. అంటే ఎక్కడ కూర్చుని నిర్ణయం చేస్తారు. ఇప్పుడు రాజ్యం అంటామండి, పూర్వకాలం విషయానికి వద్దాం. రాజ్యం ఉండేటువంటిది, అట్లాగే రాజధాని. ఇప్పుడు హస్తినాపురం ఏంటి, కౌరవుల రాజధాని లేదా పాండవుల రాజధాని. అట్లా క్యాపిటల్ అనేటువంటిది ఉండి అక్కడ కూర్చుని నిర్ణయాలు చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చుని నిర్ణయాలు చేస్తున్నారు కనుక ఇది జరగబోతుందని చెప్తాం. ఫస్ట్ మనం చెప్పిన బేసిక్లో ఫస్ట్ది పోయింది. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే విడివిడిగా పోటీ చేశారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా 4 రాజులు ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. 4 రాజులు విడివిడిగా యుద్ధం చేస్తే ఎవరు బలవంతరో వాళ్ళే గెలుస్తారు. అవును. కానీ మనం ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలంగా చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఒకే ప్యాటర్న్లో అంటే కలిసే పోటీ చేస్తారు. వాళ్ళు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో అనేది పక్కన పెట్టేసేయండి. పైకి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రాజకీయాలు జరిగినా ఈ ముగ్గురు కాంబినేషన్స్లోనే, అంటే ఈ ముగ్గురు కలవటం ఖాయం. కూటమి అనేటువంటి వీడియోస్ కూడా చేసాం మనం. అవును. ఈ కూటమి అనేటువంటిది ఏర్పడినప్పుడు ముగ్గురు రాజులు కలిసి పోటీ చేస్తున్నారు, ఒక రాజుకు వ్యతిరేకంగా. ఇప్పుడు మరి అందరి బలాబలాలని కూడా మనం నిర్ధారణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది వరకు చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా ఇప్పుడు చెప్పలేము. మరి ఎప్పుడు చెప్పగలుగుతాము అని అంటే చాలా సింపుల్. రేపు నవంబర్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో క్లియర్గా చెప్పగలుగుతాం. ఎందుకని అంటే ఇక్కడ నవంబర్ 1వ తారీఖుకి గురు రాహువుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో గోచార రీత్యా అది సపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే సపరేట్ అవుతుందో, మేషంలోంచి మీనంలోకి రాహు ప్రవేశిస్తున్నాడో అందరి స్థితిగతులు మారిపోతాయి. మారిపోయినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరికి? మనకు కాదండి,
అసలు వాళ్ళకే క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఈ కూటమిగా ఫాలో అప్ చేస్తారని చెప్పాం. అది అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ. ఈ 1వ తారీఖు తర్వాత వాళ్ళు చెప్పేస్తారు, ఇదిగో మేము ఇట్లా కమిట్ అయ్యాము, బయట నుంచి సపోర్ట్ చేస్తాము, లేదా కలిసి పోటీ చేస్తాము, ఇన్ని సీట్లు తీసుకుంటాం, లేదా ఇట్లా చేస్తాము, కొన్ని మేము చేసిన చోట వాళ్ళు చేయరు, వాళ్ళు చేసిన చోట మేము, ఇది కూడా ఉంటుందండి రేపు. ఎట్లాగంటే చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉన్న చోట ఆయన మాత్రం పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు డమ్మీ క్యాండిడేట్లను పెడతారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలంగా ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారు డమ్మీ క్యాండిడేట్లను పెడతారు. ఇదంతా వీళ్ళు ఒక క్లారిటీకి వచ్చేది రేపు November 1 ఆన్వర్డ్స్. అక్కడి నుంచి వీళ్ళు క్లారిటీకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి, మళ్ళా చెప్తున్నాను, గతంలో చేసిన వీడియోని, కూటమిగానే వీళ్ళు కలిసే పోటీ చేస్తారు. బట్ గవర్నమెంట్ ఏది ఫామ్ చేసే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రకారం అయినా సరే ఇది చెప్పుకోవాలంటే చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం, మనకున్నటువంటి డీటెయిల్స్ రీత్యా 21/12/1972 ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ కనపడుతుంది కదా, కన్యా లగ్నం, ఆరుద్ర నక్షత్రం, 2వ పాదం, మిథున రాశి. ఈ జన్మ జాతక రీత్యా మనం గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఏంటంటే ప్రస్తుతం ఆయనకి బుధ మహర్దశ నడుస్తోంది. బుధ మహర్దశలో ఆయనకి ఎదురుండదు అని చెప్పాము గతంలో, అప్పుడే చెప్పాము. మనం ఒక వీడియో చేసాం, మీకు గుర్తుందో లేదో. సెకండ్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు కూడా ఆ ఫలితంలో ఏమాత్రం మార్పు అయితే ఏం లేదు. 100% జ్యోతిష్ శాస్త్ర రీత్యా జగన్మోహన్ రెడ్డి గారే సెకండ్ టైము సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కడ మారుతోంది అని అంటే, ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారో, ఎవరెవరు, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి జాతకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి జాతకులైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ముగ్గురు ఎప్పుడైతే కలిసి పోటీ చేస్తున్నారో సహజంగానే వీళ్ళకి బలం బాగా పెరుగుతుంది. పెరిగినప్పుడు యువతల వ్యక్తికి ఎంత బలమైన జాతకం ఉన్నా, వీళ్ళు కూడా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు, ప్రజాకర్షణ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ జాతకాలు కూడా బలంగానే ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళ బలం పెరుగుతుంది. పెరిగినప్పుడు తప్పకుండా చాలా తీవ్రమైన పోటీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడే అవకాశం, ఈ 3 పార్టీల కూటమికి మధ్యలో ఏర్పడే అవకాశం సుస్పష్టంగా ఉంది. ఓకే. కాబట్టి ఇది ఎప్పుడు చెప్పాలి, ఖచ్చితంగా లాస్ట్ టైం చెప్పినట్టు చెప్పాలి అని అంటే, ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేస్తారు కదా, గవర్నమెంట్ని రద్దు చేస్తారు. ఫస్ట్ ఎలక్షన్ డేట్ని డిక్లేర్ చేస్తారు. ఈ రెండింటిని బేస్ చేసుకున్న తర్వాత ఏ రోజైతే బలంగా ఉంటుందో, ఆ డిక్లేర్ చేసిన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఎవరికి బలంగా ఉంటుందో వాళ్ళు గెలుస్తారని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇంత దూరం ఎలాబొరేట్గా చెప్పవలసిన పరిస్థితి రావడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. ఏంటి సార్ అదే? చంద్రబాబు నాయుడు గారు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అన్నాం, ఆయనకి అష్టమ శని సంచారం జరుగుతోంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి, ఆయనకి ఏలినాటి శని సంచారం జరుగుతోంది. నరేంద్ర మోడీ గారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. మనం గతంలో కొన్ని వీడియోస్లో ఏలినాటి శని మీద కూడా వీడియోస్ చేసాం. మనం ఈ శని ఏలినాటి శని వీడియోస్ చేసినప్పుడు ఏలినాటి శని అయినా, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా రాజ్యాధికారం ఇస్తుంది. అందరూ అనుకుంటున్నట్లు వస్తే పాడైపోతాం, ఇబ్బంది పడతాం అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. అందుకని గతంలో కొన్ని వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. నరేంద్ర మోడీ గారు ఏలినాటి శనిలోనే ప్రధానమంత్రి అయ్యారు. ఒకానొక టైంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. ఇట్లా చాలామంది నాయకులు ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఈ టైంలోనే మంచి పదవుల్లోకి వెళ్ళటం, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం, పీక్స్కి వెళ్ళటం అనేటువంటిది చాలా సందర్భాల్లో జరిగింది. మరి అలాంటప్పుడు దాన్ని ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని అనుకుని భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ విషయం కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే వీటి వల్ల అధికారం వచ్చినా కూడా నిరంతర మనోవేదన ఉంటుంది. మనం కాస్త కీన్గా అబ్జర్వ్ చేస్తే, రెండోసారి ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు ఎక్కిన దగ్గర నుంచి ఆయన్ని దించే ప్రోగ్రామే పెట్టారు. దించిన తర్వాత నిద్రపోయారు. అది తర్వాత విషయం. అంటే సబ్జెక్ట్ చెప్తున్నాను ఒక ఉదాహరణ కోసం. ఎక్కిన తర్వాత అన్ని ఛాలెంజెస్ వస్తాయి.
ఈ సమయంలో రాజయోగం రావటం, అధికార పీఠం ఎక్కటం ఒక ఎత్తు అయితే, ఎక్కిన తర్వాత నిలబడటం అంతకంటే కష్టభూయిష్టంగా ఉంటుంది. అవును. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి అధికారం వచ్చే యోగ్యత ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కూడా మనం చెప్పున్నాం కదా, ఈ వీళ్ళ రీత్యా కూడా వచ్చే యోగ్యత అయితే ఉంది. కాబట్టి ఈసారి ఫైట్ అనేటువంటిది అంత ఆషామాషిగా ఉండదు, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమనుకుంటారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే సునాయాసంగా వైనాట్ 175 అనుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, ఇక పొరపాటును కూడా గెలిచే సమస్య ఉండదు, వైసీపీ పార్టీ భూస్థాపితం అనుకుంటారు. అనేది జరగదు. ఇక్కడ ఇది చెప్తూ నేను మరలా 2 ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే అష్టమ శని అనేటువంటిది, అష్టమ స్థానంలో శని సంచారం అనేటువంటిది అధికారంలో ఉంటుంది, కానీ కొంత కారాగృహ యోగ్యత అంటే గవర్నమెంట్ కేసులు, గొడవలు, కోర్టు కేసులు, లీగల్ ప్రాబ్లమ్స్, ఈ జైలుకి వెళ్ళటం అనుకోండి, మరి ఏదన్నా అనుకోండి, ఇటువంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి, ఇంచుమించుగా వాళ్ళ పాప మీదకే అంటే కవిత గారి మీదకే ఎంతో కొంత ఎఫెక్ట్ దాని మీద పనిచేసింది. అంటే ఇంచుమించు ఆయన దాకా వచ్చినట్టేగా, వాళ్ళ అమ్మాయి దాకా వచ్చిందంటే ఆయన దాకా వచ్చినట్టే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం ఈ రోజున గమనిస్తే ఈడీ నోటీసులు అంటున్నారు, అరెస్ట్ అవరా అనేది తర్వాత విషయం. అవును. కానీ అంత ప్రెషర్ అనేటువంటిది డెఫినెట్గా ఏర్పడుతుంది. ఓకే. ఇవి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఫస్ట్లో చేసినప్పుడు ఆయనకి విపరీతమైన జనం వచ్చారు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా విపరీతంగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ప్రతి సమస్య మీద పోరాటం చేశాడు ఆయన. చేసిన కనీసం ఆయన అప్పుడు పంపించాలి అసెంబ్లీకి, కనీసం ప్రజలు. ఇక్కడ ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం లేదు, ఆయన జాతకం అలాగుంది ఆ రోజున. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతాడు. ఇది ఇందులో విషయం. అంటే అందరూ రాజ్యాధికారానికి దగ్గరగానే ఉన్నారు. ఎప్పుడైతే నలుగురు మోడీ గారి జాతకానికి తిరుగులేదు. మనం 2022 భవిష్యవాణిలో కానీ, 23 భవిష్యవాణిలో కానీ, 21 భవిష్యవాణిలో కానీ మనం కంప్లీట్గా చెప్పిన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి జాతకం ఉచ్చస్థితిలో ఉంది, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అని దాదాపుగా ఒక 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సర ఫలాల్లో చెప్తున్నాం. ఇంకా దాంట్లో ఇప్పుడు కూడా తిరుగులేదు, ఇప్పుడు అంతే, ఏమి డౌట్ లేదు దాంట్లో. కాబట్టి ఇంతమంది అధికారానికి దగ్గరగా ఉన్నప్పుడు మరి ఎప్పుడు నిర్ణయించాలి, మరి ఎలా నిర్ణయించాలి, దానికి అథెంటికేషన్ ఉండాలి కదా. ఉండాలి అని అంటే చివరి మార్గం ఏంటంటే గవర్నమెంట్ రద్దు చేసినటువంటి సమయం, ఎలక్షన్స్ డేట్ డిక్లేర్ చేసిన సమయం తీసుకుంటే అప్పుడున్నటువంటి గ్రహచార అంటే గోచారం రీత్యా మనం నిర్ణయించవచ్చు. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసమూర్తి గారు. స్వస్తి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.